హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో ధూపం వేస్తూ ఉంటుంది. అమర్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే ఇక ఆ పొగకు అమర్కి ఊపిరాడినట్టుగా అవుతూ ఉంటుంది. కళ్ళు కూడా మండుతూ ఉండడంతో బాగితో ధూపం ఇంట్లో వెయ్యాలి, ఇలా కళ్ళల్లో కాదు అని చెప్పి అమర్ అలా కళ్ళు మూసుకొని అంటూ ఉంటాడు. బాగి కూడా ఆ పొగకు కళ్ళు మూసుకొని నడుస్తూ అమర్ తలను ఢీకొంటుంది. ఇక ఆ తర్వాత సారీ అంటూ దూరంగా జరుగుతుంది. ఆ పొగకు అమర్కి బాగా దగ్గొస్తూ ఉంటుంది. దాంతో బాగి కంగారుగా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అంటూ సాంబ్రాణి ప్లేట్ పట్టుకొని అలా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటే అనుకోకుండా తన చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోయి నిప్పులన్నీ కూడా కింద పడిపోతాయి. బాగి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చేసరికి అమర్ కళ్ళు మూసుకొని మెట్లు దిగుతూ ఉంటాడు. మెట్ల ముందు నిప్పు రవ్వలుంటాయి. అమర్ చూసుకోకుండా ఆ నిప్పు రవ్వల మీద కాలు వేయబోతూ ఉంటే అప్పుడు బాగి అయ్యో చూసుకొని నడవండి, కింద నిప్పు రవ్వలున్నాయని చెప్పి అంటూ ఉంటుంది. బాగి అలా అమర్కి చెప్పేలోగానే అమర్ ఆ నిప్పు రవ్వల మీద కాలు వేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు అమర్ కాలు నిప్పుల మీద పెట్టకుండా తన చేతిని అడ్డుగా పెడుతుంది. ఆరుని చూసి పిల్లలు మనోహరి బాగి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి నిజంగానే ఆరు అందరికీ కనిపిస్తుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.